హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే 24th of September 2024 నుంచి 23rd of October 2024 లోపు ఆన్లైన్ మోడ్లో మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేకెన్సీస్ కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. ఇక్కడ మనకి డిఫరెంట్ డివిజన్స్ లో డిఫరెంట్ ట్రేడ్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, డీజిల్ వెహికల్ అండ్ అలానే మోటార్ వెహికల్ అండ్ అలానే మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్మెన్, వైర్మెన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ అండ్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ కి సంబంధించి మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏ డివిజన్ కి ఆ డివిజన్ మనకైతే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 3000 వేకెన్సీస్ అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ వేకెన్సీస్ కాదు, ఇవి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి రిలీవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించిన టైము అండ్ అలానే అదర్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం 1 by 1 కవర్ చేద్దాము. సో ముందుగా ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ మినిమం 15 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 24 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ మనం గమనించినట్లయితే 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్, 3 years ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే మనము 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ఆ తర్వాత మనం ఇంతకుముందు ఏవైతే ట్రేడ్స్ మాట్లాడుకున్నామో వాటిల్లో ఏదో ఒక ట్రేడ్ మనమైతే కంప్లీట్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, ఎన్సీబీటీ ద్వారా కానీ ఎస్సీబీటీ ద్వారా కానీ. అండ్ 10th క్లాస్లో మనకి 50% మార్క్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 100 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే ఈ వేకెన్సీస్కి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ సిగ్నేచరు, 10th క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్ అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ సాఫ్ట్ కాపీస్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి స్టైఫండ్ అనేది మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఇంతకుముందు ఎక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండకూడదు. అండ్ అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 1 year ఉండకూడదు. సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.